హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. వివో నుండి టీ సిరీస్ లో T4 మొబైల్ అయితే రాబోతుంది. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ T4 మొబైల్ లో టీ సిరీస్ లోనే బెస్ట్ బ్యాటరీతో వస్తున్న మొబైల్ అని చెప్తున్నారు. మరి ఇండియాలో ప్రస్తుతం ఇంత పెద్ద బ్యాటరీతో వస్తున్న సెకండ్ మొబైల్ వీళ్ళదే, ఫస్ట్ మొబైల్ కూడా వీళ్ళదే. అలాగే ఈ T4 సిరీస్ లో ఎన్నో అప్గ్రేడ్స్ అయితే యాడ్ చేసామని చెప్తున్నారు. వాటి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో సర్ప్రైజ్ ఏంటంటే iQOO Z10 మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ వివో T4 యొక్క మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే సిమిలర్ గా ఉంటాయి. ఎందుకనే విషయాన్ని, ఈ మొబైల్ యొక్క ప్రైస్ ఇంకా లాంచ్ డేట్ అయితే ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. అక్కడి వరకు నేను ఆగలేను అనుకుంటే టైం స్టాప్స్ కూడా ఇస్తాను, డైరెక్ట్ గా వెళ్ళిపోండి. మీరు మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఇంత కష్టాన్ని కూడా ఎంతో ఇష్టపడుతూ జెన్యున్ గా అందరికన్నా ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. ఫ్లిప్కార్ట్ లో వివో T4 కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ చేశారు. దాంట్లో కొన్ని డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే iQOO Z10 ఉంది కదా, అది అమెజాన్ లో కనిపిస్తుంది. ఈ రెండు మొబైల్స్ ని ఈ కామర్స్ వాళ్ళు డిఫరెంట్ బ్రాండ్ నేమ్ మీద అయితే అమ్ముకుంటున్నారు. ఈ రెండు మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తానండి, ఈ రెండు మొబైల్స్ కూడా ఒకటే. ఎందుకు పేరు మార్చారు అంటే నన్ను అడగకండి, అది వివోని అడగండి, లేదంటే iQOO అడిగినా పర్లేదు. ఇక ఈ వీడియోలో వివో T4 మొబైల్ కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం టీ సిరీస్ లో ఫ్రంట్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. కెమెరాస్ వచ్చేసి సర్కిల్ షేప్ లో అయితే ఉంటాయి. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP65 వాటర్ రేటింగ్ ఉంటుంది. డాల్బీ విజన్ ని, డాల్బీ అట్మాస్ ని ఈ మొబైల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వివో టీ సిరీస్ లో బడ్జెట్ తగ్గించుకోవడానికి వీటిని అయితే కట్ చేస్తారు. వాల్యూమ్ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. 200% 300% వరకు పెరుగుతుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా కేవలం 8.8mm థిక్నెస్ వస్తుంది. అలాగే 199 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. ఈ మొబైల్ అయితే 2 కలర్ వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి వచ్చేసి ఎమరాల్డ్ ఉంటే, ఇంకోటి వచ్చేసి గ్రే కలర్ లో ఉంటుంది. ఎమరాల్డ్ కలర్ మొబైల్ కెమెరా చుట్టూ అయితే గోల్డ్ కలర్ రింగ్ అయితే హైలైట్ చేస్తూ ఇస్తున్నారు. అదే గ్రే కలర్ మొబైల్ కెమెరా చుట్టూ అయితే సిల్వర్ కలర్ రింగ్ ఇచ్చి హైలైట్ చేస్తున్నారు. సో డిజైన్ పరంగా ఏదో కొంచెం ట్రై చేశారని చెప్పుకోవాలి. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో అయితే చెప్పండి. వివో వాళ్ళు ఎప్పుడు కొత్త డిజైన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. 6.67 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 5000 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. డిస్ప్లే అయితే క్వాలిటీ సూపర్ గా ఉంటుంది. బ్రైట్నెస్ అయితే ఈసారి టూ మచ్ గా పెంచారు. అవుట్డోర్ విజిబిలిటీ కూడా క్లియర్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో IR బ్లాస్టర్ కూడా ఉంటుంది కాబట్టి టీవీ రిమోట్ లాగా వాడుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ అయితే వాడారు. ఇదైతే మంచి విషయమే. లాస్ట్ ఇయర్ అయితే డైమెన్సిటీ ప్రాసెసర్ వాడారు. ఈసారి అయితే స్నాప్డ్రాగన్ కి షిఫ్ట్ అయిపోయారు. 4nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. మీరు అనుకోవచ్చు ర్యామ్ రోమ్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి, బడ్జెట్ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా. ఈ ప్రాసెసర్ తోటి Android లో 8 lakh కన్నా ఎక్కువ స్కోర్ చేసిందని వాళ్ళైతే చెప్తున్నారు. 8 lakh అంటే మంచి స్కోర్ అనే చెప్పాలి. అండ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. BGMI అయితే 90 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. అదే ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ అయితే ఈజీగా ఆడేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి, కానీ మనకి యూజ్ అయ్యేటి మాత్రం ఎన్హాన్స్మెంట్, ఎరేజర్ మాత్రమే. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP ఇస్తే సెకండరీ కెమెరా 2 MP అయితే ఇస్తున్నారు. LED లైట్ వచ్చేసి ఈసారి RL లైట్ లాగా ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ MX882 సెన్సార్ అయితే వాడారు. కొత్తదేం కాదు, కానీ పర్లేదు, మంచిదే. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది ఎలాగో వివో మొబైల్ కాబట్టి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంటుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఈ సెకండరీ కెమెరాని 2 MP ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. అట్లీస్ట్ 8 MP కెమెరా ఇచ్చినా కూడా బాగుండేది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా లాస్ట్ టైం వాడినప్పటికీ ఫ్రంట్ కెమెరా అయితే కొంచెం అప్డేట్ చేశారు. లాస్ట్ వచ్చేసి బ్యాటరీ వీల్ హైలైట్ చేస్తుంది కూడా ఇదేనండి. 7300 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తున్నారు. మనకి iQOO Z10 లో కూడా సేమ్ బ్యాటరీ, సేమ్ చార్జరే ఉంటుంది. కానీ ఈ రెండు మొబైల్స్ ఒకటి అని చెప్పడానికి ఈ స్పెసిఫికేషన్స్ సరిపోతాయని అనుకుంటున్నాను. ఇక ప్రైస్ విషయానికి వస్తే 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారు అని. మీకు iQOO Z10 కూడా ఇదే ప్రైస్ కి అయితే తీసుకొస్తారు. ఒకటండి, జనాలని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దామనే ఇలా రెండు బ్రాండ్స్ నుంచి మొబైల్ తీసుకొస్తున్నారు అంతే. దీనివల్ల వీళ్ళకి లాభం ఏంటంటే ఈ రెండు మొబైల్స్ యొక్క రివ్యూ జనాలు చూసినప్పుడు
ఏదో ఒకటి తీసుకుంటారు, దానివల్ల వాళ్ళకి లాభం కూడా ఉంటుంది అని చెప్పేసి ఇలా తీసుకొస్తారు. మన ఈ మొబైల్ లాంచ్ ఎప్పుడు అంటే iQOO Z10 ఉంది కదా, అది లాంచ్ అయిన 2 weeks లోనే ఈ మొబైల్ అయితే లాంచ్ చేసేస్తారు. రఫ్ గా చెప్తున్నానండి, 21 నుంచి 25 మధ్యలో అయితే తీసుకొస్తారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని చూసిన తర్వాత ఈ మొబైల్ పైన మీ ఒపీనియన్ ఏంటి? రీసెంట్ గా చాలా మంది Moto G60 Fusion ఇంకా iQOO Z10 కి కంపేర్ చేస్తూ ఏ మొబైల్ బాగుంటుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఈ రెండు మొబైల్ కి సంబంధించిన కంపారిజన్ వీడియోని అయితే రేట్ చేశాను. ఇప్పటివరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి. అలాగే మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.